తెలంగాణ బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో మెహదీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 16,75,000 మంది విద్యార్థులకు సంబంధించి 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఉన్నత విద్యకు విద్యార్థులు దూరం అవుతున్నారని వేముల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్రంలోని 16,75,000 మంది విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. పెండింగ్లో ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్లకు నిధులు కేటాయిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గడ్డలెక్కిన తర్వాత కేవలం కాంట్రాక్టర్ల పక్షాన ఉంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులను గాలి కొదిలేసారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడు రాష్ట్రంలో. ఈరోజు ఉన్నతమైన విద్య చదువుకోవాలనుకుంటే కాలేజ్ యాజమాన్యాలు బకాయిలు రాకపోవడంతో వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. వాళ్ళు జీతాలు చెల్లించాలి, ఏ విధంగా జీతాలు చెల్లించాలని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు మొరబెట్టుకుంటా ఉన్నారు. ఒక పక్కన విద్యార్థులకేమో సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళు ఉన్నతమైన విద్యకు దూరం అవుతూ ఉన్నారు. ఉద్యోగాలు వచ్చినా కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో తక్షణమే పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు 8,000 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఏ విధంగా అయితే తెలంగాణ కోసం మిలియన్ మార్చ్ చేసిరో విద్యార్థి మార్చి చేస్తామని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే పెండింగ్ ఫీజుల బకాయిలు చెల్లించాలి. సంక్షేమ హాస్టల్స్ కూడా ఒక్కటి సొంత భవనం లేదు. ఈరోజు సెక్రటరియట్ సొంత భవనం కడతారు, స్కై ఓవర్లు కడతారు, ఫ్లైఓవర్లు కడతారు, ఇంకా కలెక్టరేట్ కడతారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కడతారు. కానీ భావి భారతదేశ పౌరులు చదువుకున్న సంక్షేమ హాస్టల్ సొంత భవనం కట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్షేమ హాస్టల్స్ లో ఒక 5-6 ఉండాల్సిన చోట 30 నుంచి 40 మంది ఒకటే చోట ఉంటున్నారు. వారు మరీ ఘోరమైన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు కట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా గురుకుల పాఠశాలలో సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే దరఖాస్తులు లక్షల సంఖ్యలో వస్తుంటే కూడా ఇక్కడ ఉన్న గురుకుల వ్యవస్థ మాత్రం వాళ్ళకి సీట్లు నిరాకరిస్తూ ఉన్నారు. మెరిట్ బేస్ పైన పెడతా ఉన్నారు. మెరిట్ బేస్ ఎప్పుడు పెడతారు? ఏదంటే హయ్యర్ ఎడ్యుకేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మెరిట్ బేస్ పెడతారు. కానీ మెరిట్ బేస్ పెట్టడం వల్ల గ్రామీణ ఉన్న విద్యార్థులు సీట్లు కోల్పోతా ఉన్నారు. ఎవరైతే కార్పొరేట్ స్కూల్ అవుతున్నారో వాళ్ళకి సీట్లు వస్తున్నాయి. కాబట్టి మెరిట్ బేస్ తీసేసేయాలి. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీట్లు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. దానికి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే భరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.